అందరికీ మరణాత. మరొక పర్యాయము మోషే సుఖోపవాస ధ్యాన దినములలో ప్రవేశింపచేసిన త్రైక దేవునికి మహిమ ఘనత కీర్తి మెండుగా కలుగునుగాక. ప్రియులరా, నిర్గమాకాండ సమకాలిక చరిత్ర కొంత ధ్యానం చేద్దాం. మనము గమనించినట్లయినా క్రీస్తు పూర్వము 1710 నుండి 1570 మధ్యనున్న 140 సంవత్సరములు ఐగుప్తును హిక్సోస్ వంశమునకు చెందిన అన్యులు పరిపాలించని. తూర్పు విదేశములైన కానాను, సిరియా దేశములకు చెందిన వీరు శారీర బలము కలిగిన వారును యుద్ధవీరులై ఉండిరి. వీరు అన్యులుగానున్నందున ఇతర అన్యులతో మంచి సంబంధము కలిగి జీవించిరి. వీరిలో శ్రేష్ఠుడైన అపాపి అను రాజు ఈ గుణము వలననే అన్యుడైన యోసేపును ప్రధాన అధిపతిగా చేసి ఐగుప్తులోనే సస్యశ్యామలమైన గోషేను పట్టణము ఇశ్రాయేలీయులకు నివాసముగా చేసెను. ఈ హిక్సోసు ఫరోలు ఆ దేశ ప్రజలైన ఐగుప్తీయుల పట్ల కఠినత్వముగా నుండిరి. వీరి పరిపాలన ఆరంభమే రక్తనదితో ప్రారంభించబడెను. దేశ ప్రజలైన ఐగుప్తీయులను కరుణించక హింసించిరి. స్త్రీలను, చిన్నబిడ్డలను శ్రమపెట్టి నగరములను, దేవాలయములను అగ్నికి ఆహుతి చేసిరి. ఈ విధముగా శ్రమదినములను కొంతకాలము భరించిన ఐగుప్తీయులు దేశీయ కలహము వలన ప్రభుత్వమును వారే చేపట్టిరి. ఇలాగూ ఐగుప్తీయులే ఫరోలుగా ఆ దేశ ప్రజలే పట్టాభిషిక్తులుగా నైరి. హిక్సోసుల మీద వారికొన్న ఆగ్రహము చేత అమాయకులైన ఇశ్రాయేలీయుల మీద చూపి వారిని బలిపశులుగా చేసిరి. వీరి ప్రజాసంఖ్య మరియు శక్తి సామర్థ్యములు అధికమగుటను బట్టి ఆ దేశ ఫరోలు వీరి విషయమై భయముందిరి. ఒక అన్యసేనను ఎదుర్కొనిన అనుభవము ఐగుప్తీయులకు గోషేను దేశము కుట్ర పనుటకు రహస్య స్థావరమైనది. అది సరిహద్దు ప్రాంతమైనందున అందులో 20 లక్షలకు మించిన అన్యజనులు నివసించుచున్నందున అక్కడ కోట గుమ్మములను కట్టవలసిన ఆవశ్యకత ఏర్పడెను. అదే విధముగా మునుపు ఏర్పడిన భయంకర కరువు లాంటి మరొక కరువు ఏర్పడినచో దాని నుండి తప్పించుకొనుటకు ధాన్యాగారములను, ధాన్యపు పట్టణములను కట్టవలెనని తీర్మానించరి. లక్షల కొలది పనివారు అవసరమాయను. ఈ పనిని నెరవేర్చ తీర్మానించినప్పుడు వారి దేశ క్షేమమును హరించి పెరుగుచున్న ఇశ్రాయేలీయుల మీద వారి దృష్టి పడినది. దానితో ఇశ్రాయేలీయుల కష్టకాలము ప్రారంభమాయెను. యోసేపు పేరును బట్టి భోగభాగ్యములతో జీవించిన పెద్దలైన ఇశ్రాయేలీయులు బానిసత్వమునకు అణగదొరకబడిరి. కఠినమైన పనులలో పెట్టి పీతోము, రామ్సేసును పట్టణములను ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ద్వారా కట్టించిరి. అప్పటి వరకు కఠిన పనులు చేయని ఇశ్రాయేలీయుల పెద్దలకు ఇటుకల పని, ధనధాన్యాదులు నిలువ చేయు పట్టణములు కట్టుపని భరించలేని భారమాయెను. హిక్సోసు ఫరోల ప్రియ ప్రజలు ఇశ్రాయేలీయులు బాధింపబడి బానిసలై విలవిలలాడిరి. అన్య దేశపు బానిసత్వమును బట్టి ఏడ్చి ప్రలాపించిరి. దేవుని చెవులకు వారి ప్రలాపములు చేరినవి. ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వము దైవ సంకల్పములో ఒక భాగమని ఫరోలు గ్రహించలేకపోయేరి. కాలక్రమేణా గొప్ప అనుభవముల ద్వారా మాత్రమే ఐగుప్తు ఫరో వారికి విడుదల దయచేసెను. క్రీస్తు పూర్వము 1446లో విడుదల పొందిన పావురముల వలె తమ వాగ్దాన దేశమును చూచి యాత్ర సాగించిరి. ఇదే నిర్గమాకాండము, ఇదే దేవకార్యము. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరణాత.